హాయ్ హలో వెల్కమ్ టు J24 న్యూస్. సో నమస్తే తెలంగాణ వార్తలు తీసుకుంటే నిన్న ఎర్రగడ్డ డివిజన్ లో జూబ్లీస్ బై ఎలక్షన్ ప్రచారం ఏదైతే జరుగుతుందో ప్రతి డివిజన్ కి రెండు పార్టీలు కూడా పోటా పోటీ మీద రోడ్ షోలు బహిరంగ సభలు కాకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. రోడ్ షోలో నిన్న కేటీఆర్ గారు ఎర్రగడ్డ డివిజన్ రోడ్ షోలో పాల్గొన్నారు. సో ఎర్రగడ్డ డివిజన్ రోడ్ షోలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్ ఖాయం, 14 తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్, 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సర్కారు, రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి, మోహా ఇస్తే మోసం చేసిన పార్టీకి ధమ్కి ఇవ్వాలి కేటీఆర్, 4 లక్షల మంది ఓటుతో 4 కోట్ల మందికి మేలు, మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు, పేదలను ఆగం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, రేవంత్ రెడ్డికి దమ్ముంటే పాలన చూపించి ఓట్లడగాలి, కత్తి మా చేతికిస్తే 420 హామీల కోసం యుద్ధం చేస్తాం, ఎర్రగడ్డ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలి, అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలి, అప్పుడే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గల్లా పట్టి నిలదీస్తాం. శనివారం సాయంత్రం రోడ్ షో, నిన్న ఏదైతే రోడ్ షో జరిగిందో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో జరిగిన ఎర్రగడ్డ ప్రాంతంలో ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ గారు పాల్గొన్నారు రోడ్ షోలో. అండ్ మాగంటి సునీత క్యాండిడేట్, పీవీఆర్ చాలా మంది ఉన్నారు రోడ్ షోలో. సో ఆ రోడ్ షోలో చెప్పారు ఈయన, నేను కూడా చూశాను లైవ్ గా, అది 4 లక్షల మంది ఓటుతో 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. సో 4 లక్షల మంది ఓటు తీర్పు బీఆర్ఎస్ కు ఒకవేళ వేస్తే కాంగ్రెస్ పార్టీని గల్లబట్టుకొని 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలని గల్లపట్టి అడుగుతాం అని కేటీఆర్ గారు చెప్తున్నారు. సో 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే గల్లబట్టి అడగాలంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒక రియల్ అపోజిషన్ పార్టీగా ఉంది. అపోజిషన్ పార్టీకి హక్కులున్నాయి, అర్హతలు ఉన్నాయి, అడగొచ్చు. మళ్ళీ జూబ్లీహిల్స్ లో గెలిస్తేనే అడుగుతారా, జూబ్లీహిల్స్ లో మేము గెలిపిస్తేనే మీకు గల్లబట్టి అడుగుదాం అంటే లేదు. కేటీఆర్ గారు హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్, మంచి స్పీకర్ కూడా, మళ్ళీ ఎందుకో ఒక్కొక్కసారి ఇట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. 420 హామీలు అమలు చేయాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అంటే మీరు కొట్లాడండి. ఎందుకు 420 హామీలు అమలు చేస్తలేరు, ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారని आप पूछो केटीआर साहब, आप पूछो, आप उसकी मुहिम चलाओ, 420 हामी दिए और 6 गारंटीज अमल नहीं हुए बोल के करो, लेकिन जो प्लेयर्स में हमारे को जीता है तो हम गला पकड़ के पूछते हैं बोले तो नहीं, आपको मौका दी पब्लिक, आप अपोजिशन में स्ट्रांग अपोजिशन, ऐसा नहीं है ना पूरे कांग्रेस के सीटा जीते, पूरे बीआरएस के सीटा जीते, नहीं पूरे बीजेपी के नहीं ना, आप भी अपोजिशन में स्ट्रांग अपोजिशन है आपकी, तो आपको पूछने का हक है. इसके साथ साथ రేవంత్ రెడ్డికి దమ్ముంటే పాలన చూపించి ఓట్లు అడగాలి, ये बात करेक्ट है. కత్తి మా చేతికి ఇస్తే 420 హామీలు యుద్ధం చేస్తాం, ऐसा बोल के कुछ बातें बोले. इसके साथ साथ నమస్తే తెలంగాణ में लिखे, लेकिन కల్ నిన్న ఏదైతే జరిగిందో రోడ్ షోలో ఇది రోడ్ షో, ఈ రోడ్ షోలో చూడండి కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు. రెడ్డి గారు, శాసన మండలి సోదరులు సలీం భాయ్ గారు, ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్ లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు, అట్లాగే గౌరవనీయులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈ డివిజన్ లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి మన్నించండి అక్క, పైకి ప్లీజ్ పైకి, అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది, కుమార్ గారు, ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ, పద్మా దేవేందర్ రెడ్డి గారు, పేరు పేరున ఇక్కడ పనిచేస్తున్న, ఈ డివిజన్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ గారికి, అట్లాగే మరి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్ లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన్నించారు మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, ఆందోళన మాజీ శాసనసభ్యులు క్రాంతన్న గారు, ఇక ఎవరెవరో పేరు చెప్పలేదు తిట్టుకోకుండా, ఎవరి పేరు చెప్పలేదు తిట్టుకోకుండా పోయి అంటారు. అంటే
అక్కడ కింద ఉన్నది మీరు చూసారు, విన్నారు కదా అందరూ. ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనుషులు. अभी नाम नहीं बोला, जरा अगर कुछ बोलना है तो अंदर बोलो, बाहर मत बोलो. ఏమంటుండు కేసీఆర్ గారు? మా ప్రతాప్ రెడ్డి అన్న గారు, దేవేందర్ రెడ్డి గారు చూడండి. పేరున ఈ రోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్సు గారికి, అట్లాగే మరి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్ లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన్నించారు మా సిర్పూర్ మాజీ శాసన సభ్యులు క్రాంతి అన్న గారు. ఇక ఎవరెవరి పేరు చెప్పలేదు, తిప్పుకోకుండా. ఏమంటూ చూసిరా కేటీఆర్ గారు? నేను అక్కడ ఉన్న రోడ్ షో ఆయన వెహికల్ మీద ఉంటే ఆయన కింద ఉన్నారు, కింద రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మైనార్టీ లీడర్స్. కోనేరు కోనప్ప అంటే మాజీ ఎమ్మెల్యే. దాని తర్వాత కృష్ణారావు గారు పేరు కూడా ఆయన చెప్పారు. దాని తర్వాత ఎవరెవరి పేర్లు చెప్పలేదు, వాళ్ళు తిట్టుకోకుండా పోయి అంటారు. సో ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి ఉన్న వాళ్ళకి కేటీఆర్ గారు ఈ స్లాంగ్ లో మాట్లాడుతుంటే, మీరు కూడా రాబోయే రోజుల్లో ఏ స్లాంగ్ లోనే చేంజ్ అయిపోతున్నారు అనేది ప్రజలకు అర్థం అవ్వట్లేదు. మొన్న కూడా షేక్పేట్ లో, రహమత్ నగర్ డివిజన్ లో అట్లనే అన్నారు, అరే ఇద్దరు లారే బై, అరే ఠైరో రే బై, అరే బయటో రే బై. ఇవి अब आते आते क्या हो रहा बोले तो केटीआर साहब को भी जरा माइंड में जरा बैठेगा, शायद हुकूमत चलेगी मेरे हाथ में से, हुकूमत निकल गई, అరే మా రాజ్యం పోయింది అని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు కేటీఆర్ గారు. పాపం ఏం పడితే అది మాట్లాడుతుండే, ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుండే. సో కేటీఆర్ గారు, ప్రజలు మీకు లైక్ చేస్తారు, ఎందుకంటే మీరు మంచి లీడరు, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్న లీడరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని లైక్ చేస్తారు. సో ఆ ఆదరణని కోల్పోకుండా మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, ప్రతి వాక్యం మీ మనసులో నుంచి వచ్చే ప్రతి వాక్యం, ప్రతి పద్యం, हर बात आपके ज़बान से निकलने वाली हर बात को आप एतमाद से सोच समझ के बात करिए। आप इसमें आपका फायदा होता। आप समझ रहे होंगे छोटे छोटे बातें हैं ये बोल के, लेकिन ये छोटे छोटे बातें आपको बड़े बड़े हादसे कर देते। जैसा आपके वालिद मोहतरम को जब पूछे थे 12% रिजर्वेशन कहाँ है, बोलते बैठो बैठो, तुम्हारा नहीं तुम्हारे बाप को बोलते बैठो बोल के बोले थे, वही हिसाब से इसका भी जवाब मिलता।